నమస్తే అండి. నా పేరు డాక్టర్ వాసంతి. ఈరోజు మీకు స్త్రీలలో అత్యధికంగా ఫేస్ చేసే అంటే ఎక్కువగా వచ్చే సమస్య గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతాను. ఎక్కువగా చాలామంది ఆ ప్రాబ్లమ్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ, కాకపోతే బయటకెప్పుడూ చెప్పుకోలేరనమాట. అలాంటి సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేమిటంటే తెల్ల బట్ట ఆర్ తెల్ల మైల అంటారు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ ల్యూకోరియా ఆర్ వైట్ డిశ్చార్జ్. 2 టైప్స్ అని చెప్పొచ్చు. అవి ఒకటి ఫిజియోలాజికల్ ల్యూకోరియా అండ్ పాథలాజికల్ ల్యూకోరియా. ఇన్ ఫిజియోలాజికల్ ల్యూకోరియా అంటే మామూలుగా సూన్ ఆఫ్టర్ ద బర్త్ కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చిన్నపిల్లల్లో తెల్లమైల అనేది వస్తూ ఉంటుంది. 10-12 ఏళ్ళప్పుడు కూడా వాళ్ళకి తెల్లబట్ట అవుతూ ఉంటుంది. మామూలుగా బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్ అంటే మెన్స్ట్రువల్ పీరియడ్స్ కి ముందు వచ్చే తెల్ల మైల, తర్వాత అండం రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే తెల్ల మైల ఉండొచ్చు. లేదంటే డ్యూరింగ్ సెక్షువల్ ఎగ్జైట్మెంట్ అన్నమాట. అప్పుడు కానీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వీటిల్లో వచ్చే తెల్ల మైల అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఇది మామూలుగా స్మెల్ అయితే ఉండదు, ఇందులో ఇచ్చింగ్ ఏమి ఉండదు, మామూలు మ్యూకాయిడ్ డిశ్చార్జ్ ఉంటుంది. అదే మామూలుగా పాథలాజికల్ ల్యూకోరియా అంటే ఇట్ ఈజ్ ఏ ఇన్ఫెక్షియస్ వైట్ డిశ్చార్జ్ అనమాట. ఇందులో ఎలా ఉంటుందంటే మామూలుగా ఎనీ మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చే ల్యూకోరియా అనమాట. మీన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, క్లమిడియల్ ఇన్ఫెక్షన్ కానీ, మొనీలియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ల్యూకోరియా అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర చిన్న పుండులాగా స్ప్రెడ్ అవుతూ ఉంటది. దానివల్ల అక్కడ నుంచి బాగా స్రావం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట.